ఏపీలో ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండి నుంచి రఘురామరాజు పోటీకి లైన్ క్లియర్ అయింది. రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు అందింది. దెందులూరు నుంచి చింతమనేని పోటీపైన స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో చిత్తూరు, అనంత జిల్లాలో 2 సీట్ల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఇటు చంద్రబాబు అభ్యర్థుల మార్పు కసరత్తు చేస్తున్నారు. ఉండి సీటుపైన కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు చంద్రబాబు ముగింపు పలుకుతున్నారు. టీడీపీలో చేరిన రఘురామరాజుకు ఉండి సీటు ఖాయమైంది. ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రామరాజును తనను కలవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును కలుస్తున్నానని, తన మద్దతుదారుల అభిష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని రామరాజు చెబుతున్నారు. ఇప్పటికే ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో రఘురామకు సీటు అధికారికంగా ప్రకటిస్తే రామరాజు నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది. అటు దెందులూరు పైన ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగింది. బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటు తిరిగి టీడీపీకి ఇవ్వాలంటే తమకు దెందులూరు సీటు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అయితే 2 పార్టీల నేతల చర్చల తర్వాత తంబళ్లపల్లి సీటు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీకి పార్టీ నాయకత్వం అనుమతిచ్చింది. ఇక పాడేరు సీటు విషయంలోనూ మార్పు ఖాయమని తెలుస్తుంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు సీటు విషయంలోనూ టీడీపీలో వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ఇంటూరు నాగేశ్వరరావును పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రెబల్గా ఇంటూరు రాజేష్ పోటీ చేస్తున్నారు. టీడీపీకి చెందిన కీలక నేత దివి శివరాం తన మద్దతు రాజేష్ కు ఉంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే నెల్లూరు ఎంపీ స్థానం పైన ప్రభావం ఉంటుందని టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో టీడీపీ ముఖ్య నేతలు రాజకీయ రంగంలోకి దిగారు. అదేవిధంగా అనంతపురంలోనూ 2 సీట్లలో మార్పు ఉంటుందని తెలుస్తుంది. నామినేషన్లు కొనసాగుతుండటంతో వెంటనే అభ్యర్థుల మార్పు అంశం తేల్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా ఏపీలో నామినేషన్లు మొదలయ్యన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు, టీడీపీలో పోటీ చేసే అభ్యర్థుల మార్పుపైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 అభ్యర్థుల మార్పు ఖాయమైంది. రఘురామరాజును ఉండి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉండి అభ్యర్థిగా ప్రకటించిన రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన వారిలో 4 అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపచేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు. ఈ క్రమంలో రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది. మాడుగులలో అంతకుముందు ప్రవాసాంధ్రుడు పైల ప్రసాదరావుకు సీట్ ఇచ్చారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ను మార్చాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇవ్వనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు. జయచంద్రారెడ్డి ప్రచార రంగంలో వెనుకబడిపోయారు. పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠం నెలకొంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. కానీ దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. దెందులూరు సీట్ను చింతమనేని ప్రభాకర్ను కాదని వేరొకరికి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో దెందులూరు సీటుపై ఉన్న కన్ఫ్యూజన్ కు టీడీపీ స్వస్తి పలికింది. కాగా ఇంకో 3-4 స్థానాల్లో మార్పులు చేయాలని టీడీపీ నాయకత్వం యోచిస్తుంది. కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇన్ఛార్జీలకు బదులు వారి పిల్లలకు టికెట్లు ఇచ్చారు. ఈ 2 చోట్ల తిరిగి వారి తండ్రులకే ఇస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. దీంతో మార్పులపైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠం పెంచుతుంది.